స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం వినబోతున్నటువంటి పాటలు హాస్య చిత్ర బ్రహ్మ జంధ్యాల గారు మనకు అందించినటువంటి అపురూపమైన చిత్రాల్లోని పాటలు విందామా మరి. శ్రీ జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. ఈ సత్యాన్ని జీవితంలోనూ సినీ జీవితంలోనూ పాటించిన హాస్య చిత్ర బ్రహ్మ శ్రీ జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. మనం ప్రేమగా పిలుచుకునే పేరు జంధ్యాల. శ్రీ నారాయణమూర్తి శ్రీమతి సూర్యకాంతమ్మ దంపతులకు ఏకైక సంతానంగా 1951 జనవరి 14వ తేదీన అంటే మకర సంక్రాంతి నాడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన ఈయన జీవితమంతా క్రాంతే సంక్రాంతే. విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో కామర్స్ పట్టభద్రులైన జంధ్యాల చదువుకునే రోజుల్లోనే ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును నాటికలతో రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. పుణ్యభూమి కళ్ళు తెరు అన్న చిత్రం ద్వారా పాటల రచయితగా చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జంధ్యాల కళా తపస్వి విశ్వనాథుని సిరిసిరిమూవ చిత్రంలో మాటల రచయితగా ఘనమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో రూపొందించిన తొలి చిత్రం ముద్దమందారం నుండి 1998లో విడుదలైన విచిత్రం వరకు దర్శకుడిగా 44 చిత్రాల్లో అసభ్యతకు తావులేని హాస్యాన్ని పండించారు. హాస్యానికి ఆర్ద్రతను జోడించి కంటతడి పెట్టించారు. ఎందరో హాస్య తారలను పరిశ్రమకందించారు. కథారచయితగా 2, దర్శకుడిగా మరో 2 నంది పురస్కారాలను, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డును, ఆనంద భైరవి చిత్రంతో జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఈ హాస్య చిత్ర బ్రహ్మ 5 పదుల వయసులోనే అకస్మాత్తుగా మనల్ని వీడి వెళ్లారు. అపురూపమైన సాహితీ సంపదను మనకందించిన ఆ అమరజీవికి ఆయన అందించిన సుమధుర గీతమాలికతోనే నివాళులర్పిద్దాం. స్క్రీన్ ప్లే రచయితగా, కథా రచయితగా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన జంధ్యాల గారు రచించి దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం నటనాలయ పతాకంపై రంజిత్, ప్రశాంత్లు నిర్మించిన టీనేజ్ లవ్ స్టోరీ ముద్దమందారం. అమెరికాలో చదువుకొనొచ్చిన కోటీశ్వరుని కుమారుడు ప్రదీప్ గుడి దగ్గర పూలమ్ముకునే పేదపిల్ల పూర్ణిమని ప్రేమిస్తాడు. వారి ప్రేమకు ప్రదీప్ తండ్రి అభ్యంతరం చెబుతాడు. ఇద్దరూ ఇల్లు విడిచి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఈ సమాజంలో ఎలా బతుకుతారు, ఎలా బతికారు అన్న ప్రశ్నలకి సమాధానమే సున్నితమైన ఈ ముద్దమందారం. ఈ సబ్జెక్ట్ ని డీల్ చేయడం కత్తిమీద సాములాంటి పని. దీనిని సవాల్గా స్వీకరించారు, సక్సెస్ సాధించారు దర్శకులు జంధ్యాల గారు. ముఖ్యంగా యవ్వనంలోకి అడుగుపెట్టే పెట్టని నాయికానాయకుల మధ్య తొలిరేయి గీతాన్ని చిత్రీకరించడం దుస్సాహసమే అవుతుంది. ఆ శుభకార్యాన్ని కూడా అశ్లీలకు తావు లేకుండా సభ్యతగా ప్రేక్షకుల గుండెలకు హత్తుకునేలాగా చిత్రీకరించి 25 కేంద్రాల్లో 100 రోజుల పండక్కి కారకులయ్యారు. రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో బాలుగారు, జానకి గారు ఆలపించిన ఆ వేటూరి గీతాన్ని మన కోసం ఇప్పుడు వినిపించబోతున్నారు ఎస్పి చరణ్ అండ్ కల్పన. అలివేణి ఆణి ముత్యమా, నీ కంట నీటి ముత్యమా, ఆవిరి చిగురు ఇది ఊపిరి కబురు, స్వాతివాన లేత ఎండలో జాలి నవ్వు జాజి దండలో. అలివేణి ఆణి ముత్యమా, నా పర్వాల ప్రాణముత్యమా, జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో,
కుదురైన బొమ్మకి కులుకు మల్లెరెమ్మకి కుదురైన బొమ్మకి కులుకు మల్లెరెమ్మకి నుదుట ముద్దు పెట్టనా బొట్టుగా వద్దంటే ఒట్టుగా అందాల అమ్మకి కుందనాల కొమ్మకి అందాల అమ్మకి కుందనాల కొమ్మకి అడుగు మడుగులొత్తనా మెత్తగా అవునంటే తప్పుగా అలివేణి రాణి ముత్యమా నా పరువాల ప్రాణముత్యమా పొగడలేని ప్రేమకి పొన్న చెట్టు నీడకి పొగడలేని ప్రేమకి పొన్న చెట్టు నీడకి పొగడ దండలల్లుకోనా పూజగా పులకింతల పూజగా తలి జన్మల నోముకి దురనవ్వుల సామికి తలి జన్మల నోముకి దురనవ్వుల సామికి చెలిమై నేనుండిపోనా చల్లగా మరుమల్లెలు చల్లగా అలివేణి ఆణి ముత్యమా నీ కంట నీటి ముత్యమా జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో స్వాతివాన లేత ఎండలో జాజి మల్లి పూల గుండెలో అలివేణి ఆణి ముత్యమా అలివేణి ఆణి ముత్యమా ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై జంధ్యాల గారి దర్శకత్వంలో రామోజీరావు గారు నిర్మించిన మొట్టమొదటి చిత్రం చతుర మాసపత్రికలో ప్రచురితమైన పొత్తూరి విజయలక్ష్మి గారి నవల ప్రేమలేఖ ఆధారంగా రూపొందిన శ్రీవారికి ప్రేమలేఖ. అల్లరిపిల్ల స్వర్ణ తన స్నేహితురాళ్లతో పందెం వేసి సోనీ పేరుతో రాసిన ప్రేమలేఖ బ్రహ్మచారి ఆనందరావు జీవితంలో ఎంత అలజడి రేపిందో అన్న విషయాన్ని రసవత్తరంగా వెండితెరకెక్కించారు దర్శకులు జంధ్యాల గారు. నరేష్ పూర్ణిమలు ధరించిన ఆనందరావు స్వర్ణలతో పాటు సినిమా కథలు చెప్పే పూర్ణ, రకరకాల వంటలతో జనాల్ని ఇబ్బంది పెట్టే కామాక్షి, ఏం చెప్పినా పేకాట భాషలో చెప్పే భాస్కరం, ఇంగ్లీషు, హిందీ, రష్యన్ను, జర్మన్ భాషల్లో మాట్లాడే సారా, కోపం వస్తే తలని గోడకేసి బాదుకునే పరంధామయ్య మొదలైన పాత్రల ద్వారా 10 సినిమాలకి సరిపడే హాస్యాన్ని ఈ ఒక్క చిత్రంతోనే వడ్డించారు దర్శకులు జంధ్యాల గారు. రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో వేటూరి గారు అందించిన పాటల గురించి చెప్పనక్కర్లేదు. ప్రతి పాట తేనె ఊటే. బాలు గారు, జానకి గారు పాడిన ఒక మధురమైన పాటని ఇప్పుడు విందాము. కేసీ మరియు కల్పన యుగళంలో విని ఆనందించండి. లిపిలేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ నీ కన్నుల కాటుక లేఖలలో నీ సొగసుల కవిత రేఖలలో ఇలా ఇలా చదవని నీ లేఖని ప్రణయ లేఖని బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమ
అమావాస్య నిశిలో కోటి తారలున్న ఆకాశం వెతుకుతోంది వేదన తానై విధియ నాటి జాబిలి కోసం. వెలుగు నీడలెన్నున్నా వెలగలేని ఆకాశం. లలలల లలలల తనన 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 ఎదుగుతూ ఉంది వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం. లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ. అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని నీ కంటికి పాపను నేనై నీ ఇంటికి వాకిలి నేనై గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను. గడి అయినా నీవు లేక గడపలేక ఉన్నాను. బదులైన లేని లేక బ్రతుకైన ప్రేమ లేక నీ కౌగిట బిగిసిన శ్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా రాయని నీ లేఖని ప్రణయ లేఖని లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ. ఉత్తమ నటుడు గిరీష్ కర్నాడ్, కథక్ నృత్య కళాకారిణి మాళవిక సర్కార్, రాజేష్ ప్రధాన తారాగణంగా, జంధ్యాల గారు రచించి రూపొందించిన సంగీత నృత్య ప్రధాన చిత్రం, అశ్విని కార్తిక్ చిత్ర నిర్మించిన ఆనంద భైరవి. ఆద్యాంతం రసవత్తరంగా సాగిన ఈ చిత్ర కథలో కూచిపూడి నృత్యంలో ఆచార్యులు నారాయణ శర్మ గారికి ఆ కళంటే ప్రాణం. 10 ఏళ్ల కొడుకు ఆనంద్ శర్మ కాలికి గజ్జె కట్టాలనుకుంటాడు. నాట్యం అంటే ఇష్టం లేని ఆనంద్ చదువు పేరు చెప్పి ఇల్లు వదిలిపోతాడు. నాట్యంపై తపన తీరని నారాయణ శర్మ దొమ్మరి పిల్ల బంగారిని చేరదీసి నాట్యకళకు అధిదేవత అయిన పార్వతీదేవికి మరో పేరు భైరవిగా నామకరణం చేసి ఆమెను గొప్ప కూచిపూడి కళాకారిణిగా చేస్తాడు. భైరవిని చిన్నప్పటి నుంచి ఇష్టపడే ఆనంద్ శర్మ ఆమెని ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అందుకు అంగీకరించిన నారాయణ శర్మ కరటకునితో భైరవి పెళ్లిని నిశ్చయం చేస్తాడు. పెళ్లి మండపంలో భైరవి, ఎదురుగా కొండ మీద ఆనంద్ శర్మ. ఈ పతాక సన్నివేశాన్ని పండించే పాట రాశారు వేటూరి గారు. అద్భుతమైన వరస కట్టారు రమేష్ నాయుడు గారు. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గళంలో ప్రాణం పోసుకున్న ఆ ప్రళయ గీతాన్ని మీకిప్పుడు వినిపించబోతున్నది కారుణ్య. నృత్యానివినీవై ప్రాణదాతగా రా 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 రాగమై నా 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 నాదమై
వెదురునైన నాలో నిదురలేచిన వాయువై వెదురునైన నాలో నిదురలేచిన వాయువై ఎదకు పోసిన ఆయువై నా గుండియని అందియగా నా గుండియ నీకే అందియగా కంకణ నిప్పణ కులుకులు కులుకుతు కలిత చలిత కళ్యాణి రాగమై కదలి రాగదే భైరవి కదలి రాగదే భైరవి నట భైరవి ఆనంద భైరవి రా 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 రాగమై నా 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 నాదమై వేణువైన నాలో వేసవిగాలుల వెల్లువై వేణువైన నాలో వేసవిగాలుల వెల్లువై ఊపిరి పాటకు పల్లవై భగ్న హృదయమే గాత్రముగా అగ్నిహోత్రమే నేత్రముగా దర్శనమివ్వవే స్పర్శకు అందవే దివ్య దేహితులతో దీపకమై తరలి రాగదే భైరవి తరలి రాగదే భైరవి నట భైరవి ఆనంద భైరవి రా 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 రాగమై నా 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 నాదమై సంగీతమునే నై వేణువుదగా నృత్యాన్ని వినీవై ప్రాణదాతగా రా 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 రాగమై నా 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 నాదమై నా హృదయ నేత్రి విశ్వాభినేత్రి జ్వలన్నేత్ర హాలాగ్ని తప్త కాంచన కమ్రగాత్రి సుగాత్రి మద్గాత్రముఖ సముద్భూత గానాహ్వాన చరణ చారణ నాట్యవత్తి సవిత్రి పాలనేత్ర ప్రభూతాగ్నిహోత్రములోన పాప సంచయమెల్ల హవ్యమై ఆ జన్మ తపమునకు ఈ జన్మ జపమునకు గాయత్రివై కదలి రావే సాధ్య దీపమా ఇదే నయన దీపారాధన హృదయ పూర్వావాహన ఉదయ రాగాలాపన భైరవి నట భైరవి ఆనంద భైరవి రావే 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 ఇప్పటి వరకు మీరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చిత్రాల్లోని పాటల్ని విన్నారు కదా. వచ్చే వారం మరో దర్శకుని చిత్రాల్లోని పాటలతో మీ ముందుంటుంది స్వరాభిషేకం. అంతవరకు సెలవు. నమస్కారం.